ఇది కొత్తూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, శంషాబాద్ జోన్, రాచకొండ కమిషనరేట్ లిమిట్స్ లో ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో మన ఎస్ఓటి టీమ్ అండ్ కొత్తూర్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ లో ఈ చాక్లెట్స్ స్కూల్ పిల్లలకి అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ పొందుతున్నారు కొన్ని షాప్స్ నుంచి. తర్వాత అది తిన్న తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ కొద్దిగా వింతగా ఉంటుందని చెప్పి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రావడంతో సైబరాబాద్ ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ అండ్ ఈ కొత్తూరు లోకల్ పోలీస్ జాయింట్ గా రైడ్ చేసి ఒక 3 షాప్స్ నుంచి మనకు దాదాపు 8 కిలోస్ వర్త్ చాక్లెట్స్, అంటే మనకి ఒక్కొక్క ప్యాకెట్ లో ఒక 25 to 30 చాక్లెట్స్ ఉన్నాయి. ఇట్లాంటివి మనకు 42 ప్యాకెట్స్ చాక్లెట్స్ దొరుకుతుంది. చాక్లెట్స్ మనము అది ఆ, ఈ ర్యాపర్ ఓపెన్ చేసి చూసినప్పుడు అది డార్క్ గా ఉంది, దాంతో గాంజా మిక్స్ చేసినట్టు స్మెల్ కూడా వస్తుంది. సో దీంతో ఆ, ఈ యొక్క ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనకి ధీరేంద్ర బెహ్రా, ఇతను వచ్చేసి జస్పూర్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి, అండ్ సోమనాథ్ బెహ్రా, ఇతను భద్రక్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి, అండ్ సూర్యమణి సాహు, ఇతను కూడా భద్రక్ డిస్ట్రిక్ట్. వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ లేబరర్స్ గా ఈ కొత్తూరు ప్రాంతంలో డిఫరెంట్ కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారు. వర్క్ చేయడమే కాకుండా ఈ చాక్లెట్స్ కూడా అక్కడి నుంచి ఒరిస్సా నుంచి మనకు తీసుకొచ్చినట్టు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. ఇది తీసుకొని వచ్చి చాక్లెట్స్ డిఫరెంట్ షాప్స్ లో ఒక 7 8 షాపుల్లో అమ్ముతున్నట్టు, ఎస్పెషల్లీ స్కూల్ అండ్ కాలేజ్ పిల్లల్ని టార్గెట్ గా పెట్టుకొని, ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ పెట్టుకొని ఇది వాళ్ళు చాక్లెట్స్ సెల్ చేయడం జరుగుతుంది. ఈచ్ చాక్లెట్ వాళ్ళు ఒక 15 రూపీస్ to 30 రూపీస్ మధ్యలో ఈ అడిక్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ అవసరాన్ని బట్టి వీళ్ళు అమ్మడం జరుగుతుంది. సో దీంతో అందరికీ కూడా మనం ఈ ముగ్గురిని అడిక్షన్ చాక్లెట్స్ అన్ని కూడా 42 ప్యాకెట్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఇంకా ఆ, వాళ్ళ దగ్గర నుంచి ఒక 3 సెల్ ఫోన్స్ కూడా తీసుకోవడం. సో దీంతో మనము చూస్తే ఈ గత ఆ, 2 3 సంవత్సరాలు, గత 3 4 ఇయర్స్ నుంచి ఈ ఆ, సైబరాబాద్ లో శంషాబాద్ అదర్ జోన్స్ లో కూడా ఈ నార్కోటిక్స్ మీద చాలా కేసెస్ మనం తీసుకొచ్చి, ఎస్పెషల్లీ గాంజా ట్రాన్స్పోర్టేషన్, లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేకపోతే అదర్ సింథటిక్ డ్రగ్స్ అన్ని కూడా చాలా ప్లేసెస్ లో సీజ్ చేయడం, చేసుకోవడంతో ఇది ఒక కొత్త రూపంలో ఈ అడిక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొత్తగా అలవాటు చేయడం అండ్ తర్వాత వాళ్ళకి అడిక్షన్ పాల్గొని ఈ చాక్లెట్స్ రూపంలో వీళ్ళు కొత్తగా ఇది తయారు చేసినట్టు మనకు. సో ఈ చాక్లెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ తయారు చేశారు, దీనిలో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ఇన్వెస్టిగేషన్ లో డీటెయిల్ గా తీసుకోవడం జరిగింది. సో దీన్ని నిన్న ఈవినింగ్ 9వ తేదీన మనకి ఆ, జనవరి 9వ తేదీన జాయింట్ ఆపరేషన్ లో ఎస్ఓటీ యాజ్ వెల్ యాజ్ లోకల్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ లో 42 ప్యాకెట్స్ ఆఫ్ చాక్లెట్స్ మనం తీర్చడం జరిగింది. ఎందుకు చాక్లెట్స్? సో బేసికల్ గా సివిలియన్స్ కు ప్లస్ ఎవరైతే వీళ్ళు అడిక్ట్ చేస్తున్నారో, ఈ అడిక్ట్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పడం ఏంటంటే, ఇటువంటి ఏదన్నా మీకు చాక్లెట్స్ ఒక సస్పీషియస్ గా షాప్ లో అమ్ముతున్నప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే తప్పకుండా వాటిని మనం రైడ్ చేసి తీయడం. ఈ చాక్లెట్స్ అన్ని కూడా ఓన్లీ తెలిసిన వాళ్ళకి, ఎవరైతే వాటిని రోజు కన్జ్యూమ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ఈ చాక్లెట్స్ అమ్ముతున్నారని చెప్పేసి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కొత్త వారికి ఈ చాక్లెట్స్ ఇవ్వకుండా డైలీ కన్జ్యూమ్ చేసే వాళ్ళు, ఎవరైతే ఇన్ఫర్మేషన్ బయటకు చెప్పకుండా ఉండేవాళ్ళు మాత్రమే వీళ్ళు చాక్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఈ చాక్లెట్స్ కూడా మనం సీల్ చేసినప్పుడు వాళ్ళు షాప్ లో నార్మల్ గా ఓపెన్ గా బయట పెట్టకుండా వాళ్ళు లోపల నుంచి తెచ్చిచ్చడం కానీ, లేకపోతే షాప్ లో ఒక సీక్రెట్ ప్లేస్ లో పెట్టివ్వడం కానీ మనము చూసినట్టు దీంతో తెలుస్తుంది. సో కాబట్టి ఇది ఎవరికి ఇటువంటి చాక్లెట్స్ ఎక్కడ నమ్ముతున్నా కూడా దయచేసి ఒక రెస్పాన్సిబుల్ గా మీరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తెలిసి విజ్ఞప్తి చేస్తున్నాను. సో కంప్లీట్ గా ఈ ఆపరేషన్ అంతా కూడా అండర్ సూపర్విజన్ ఆఫ్ శ్రీ అవినాష్ మోహన్ సార్, సిపి సైబరాబాద్, అండ్ ఎస్ఓటి డిసిపి బషీర్, అండ్ అడిషనల్ డిసిపి నారాయణ గౌడ్, అడిషనల్ డిసిపి శంషాబాద్ రామకుమార్, అండ్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఏసీపీ శంషాబాద్ రామచంద్ర, అండ్ ఇన్స్పెక్టర్ కొత్తూరు నరసింహారావు, అండ్ మిగతా సిబ్బంది అందరూ కూడా దీన్ని మొత్తం డిటెక్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళందరినీ కూడా సక్సెస్ఫుల్ గా సీజ్ చేయడం, అరెస్ట్ చేయడం. సో ఈ ముగ్గురిని
మనం ఎక్కడైతే అరెస్ట్ చేసామో వీరేంద్ర బెహ్రా, సోమనాథ్ బెహ్రా అండ్ సూర్యమణి సాహు వీళ్ళ ముగ్గురిని ఇంకా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో ట్రాన్స్పోర్టేషన్ లో కానీ ప్రిపరేషన్ లో అందరినీ కూడా మనం రిమాండ్ చేయడం. సో అందరు కూడా ఎస్ఓటీ అండ్ లోకల్ పోలీస్ చాలా మంచి వచ్చారు. ఎగ్జాక్ట్ గా నెంబర్ తెలియదు, బట్ ఇది స్టూడెంట్స్ అమ్ముతున్నారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్ గా ఈ షాప్స్ ఇవన్నీ కూడా మనం రైడ్ చేయించాం. స్కూటే కాకుండా వేరే ప్లేసెస్ లో కూడా అమ్ముతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో తప్పకుండా వేరే ప్లేసెస్ లో కూడా మనం రైడ్ చేయండి. రైట్ నౌ మనకు 3 షాపులు చెప్పినాం, మిగతా షాప్స్ లో కూడా మనం చూస్తాం. పాన్ షాప్స్ పాన్ షాప్స్ అండ్ కొన్ని ప్లేసెస్ లో కిరాణా షాప్స్ లో కూడా అమ్ముతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్. స్పెసిఫిక్ గా అది పాన్ షాప్ కిరాణా షాప్ అని కాదు, జనరల్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో కిరాణా స్టోర్స్ లో చాక్లెట్స్ బిస్కెట్స్ అనే దాంట్లో కూడా ప్లేస్ లో చేసి ఇక్కడికి తీసుకొస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవ్రీ 1 month కో 2 months కో వాటిని స్టాక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వచ్చేప్పటికి చార్మినార్ ల్యాండ్ మార్క్, అటువంటిది ఏదో ఒక లోకల్ ఏదో ఒకటి పెట్టేసి అమ్మేదాన్ని వాళ్ళు అది చేసినట్టు అనిపిస్తుంది. బట్ వీల్ ఆల్సో వెరిఫై, అది కూడా యాంగిల్ గా చూస్తాం. ఇది ఎందుకు పెట్టవలసి కూడా దీంతో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్దర్ ఎక్కడెక్కడ అమ్ముతున్నారనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు వస్తుంది. ఈ కేసు ఫస్ట్ టైం వీళ్ళని మనం అరెస్ట్ చేయడం అవుతుంది. వీళ్ళపైన ప్రీవియస్ కేసు అయితే ఏం లేవు. బట్ ఇంకా ఎక్కడ వేరే చోట పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడికి కూడా ఎక్కడ సప్లై వస్తుంది, వాళ్ళతో కూడా మేము కొలాబరేట్ అయ్యి ఇన్ఫర్మేషన్ వాళ్ళతో కూడా టైఅప్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం.